సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కలదాం. కింగ్ నాగార్జున నటించిన కొత్త చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల వేడుక గత వారం గ్రాండ్ గా జరిగింది. పోతే పాటలు వెంటనే పబ్లిక్ లోకి రాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల లేట్ అయింది అని చెప్పుకొచ్చారు. 4 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు పాటలు మార్కెట్ లోకి వచ్చాయి. ఈ సోగ్గాడే చిన్ని నాయన ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ వాటిని కంపోజ్ చేశారు. పాటలు విన్న తర్వాత ఏమనిపిస్తా ఉందంటే అనూప్ రూబెన్స్ జబర్దస్త్ ఆల్బమ్ ఇచ్చాడు ఈ సినిమా కోసం అనిపించింది. వాసివాడి తస్సదియా ఏమున్నాయి పాటలు, డిక్కడిక్కడుండం అంతే. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు సంబంధించి వస్తున్న ఆల్బమ్స్ అన్ని కూడా దాదాపు ఒకేలాగా ఉంటున్నాయి. అలాంటి వాటితో పోల్చుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ ఆల్బమ్ అని తప్పకుండా చెప్పుకుని తీరాలి. సరదాగా హుషారుగా ఉన్నాయి పాటలన్నీ. వెరీ ఎంటర్టైనింగ్ సాంగ్స్. 6 పాటల్లో 3 చిందులేయించే పాటలు, 3 మెలోడీస్ వెయిట్కవే స్పెషల్ గా అనిపిస్తూ మంచి అటెన్షన్ తీసుకుంటున్నాయి. డిక్క డుమ్ అనే సాంగ్ తో మొదలవుతుంది ఈ సోగ్గాడే చిన్ని నాయన ఆల్బమ్. కింగ్ నాగార్జునతో కలిసి ధనుంజయ్ పాడారు ఈ పాటని. అనూప్ చక్కగా కంపోజ్ చేశాడు. డిక్క డుమ్ హమ్మింగ్ అదిరిపోయింది. తర్వాత భాస్కర్ భట్ల గారు ఈ పాట కోసం మంచి నాటు రొమాన్స్ ని జోడించి భలే లిరిక్స్ రాశారు. చాలా సరదాగా ఉంది. వినటానికి పాటని ఎంత ఎంజాయ్ చేస్తామో చుట్టంలో కూడా అంత బాగుంటుంది అనిపిస్తా ఉంది. సెకండ్ సాంగ్ నీ నవ్వే హాయిగా శ్రేయ ఘోషాల్ తో కలిసి ధనుంజయ్ పాడారు. ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ మెలోడీ. బాలాజీ సాహిత్యాన్ని అందించారు. అప్పటి వరకు తనకి దూరంగా ఉన్న భర్త దగ్గరైన తర్వాత ఆ సాన్నిహిత్యంలో ఉన్న మాధుర్యాన్ని వైఫ్ ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు సాగుతుంది ఈ పాట. చాలా బాగుంది. చక్కటి వివరణలతో చాలా బాగా రాశారు బాలాజీ లిరిక్స్. 3వ పాట వస్తానే హరిహరంతో కలిసి కౌసల్య పాడారు. రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యాన్ని అందించారు. ఈ పాటని అనూప్ ఎస్ఆర్ రాజ్ కుమార్ గారి స్టైల్లో కంపోజ్ చేసినట్టున్నారు. ఆయన పాటలు చాలా గుర్తొస్తున్నాయి ఈ పాట వింటుంటే. అయినప్పటికీ బాగుంది, మంచి అటెన్షన్ తీసుకుంటుంది. 4వ పాట ఉంటాలే. 3వ పాటలో కొంత భాగాన్ని కొంత ఎమోషనల్ వెర్షన్ లో పాడించారు. మాలవిక పాడారు. సినిమాలో ఏదైనా ప్రత్యేకమైన సిచ్యువేషన్ కోసం దీన్ని కంపోజ్ చేసి ఉండొచ్చు. 5th సాంగ్ అద్దిర్బన్న. బంగారాజు క్యారెక్టర్ ని బ్రీఫ్ గా చెప్తా ఉంది ఈ పాట. అనూప్ నీట్ గా ట్రాక్స్ ని కంపోజ్ చేశారు ఈ పాట కోసం. ప్రోగ్రామింగ్ అదిరింది. కేకే క్యాచీగా ఉండే పదాలను వాడి ఈ పాటను రాశారు. బహుశా బంగారాజు క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో ఈ పాట ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక లాస్ట్ సాంగ్ టైటిల్ సాంగ్. ఈ పాటతో అనూప్ ఏం సందడి చేశాడు. ముందల ఆలోచన అదిరిపోయింది. ఎంత గొప్పగా మిక్స్ చేశాడు. ఓల్డ్ సాంగ్ తీసుకొచ్చి తన కంపోజిషన్ తో అదరహో క్యాక్ అంతే. పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తా ఉంది. ఇరక్కొట్టేశాడు అంతే. సూపర్. మొత్తంగా ఈ ఆల్బమ్ గురించి చెప్పుకోవాలంటే 6 పాటలు బాగున్నాయి. అన్నిటికీ రిపీట్ వాల్యూ ఉంది. ఈ సీజన్ లో వచ్చిన బెస్ట్ ఆల్బమ్ గా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ పాటలో సినిమా సక్సెస్ లో ఒక కీ రోల్ పోషిస్తాయి. అందుకు సంబంధించి పెద్దగా డౌట్ పడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.